నేరస్తుల గురించి లేదంటే క్రిమినల్స్ యొక్క మైండ్ సెట్ గురించి, వాళ్ళు ఎలాంటి నేరాలు, హత్యలు, దొంగతనాలు చేస్తారో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం నేరాలు ఘోరాలు అంటే పోలీసుల గురించి, పోలీసు ఉన్నతాధికారుల గురించి, లేదంటే వాళ్ళ వెనక కొమ్ము కాసే రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఇది నేను అంటున్న మాట కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా కృష్ణలంక కేసు వ్యవహారానికి సంబంధించి కొన్ని లాజిక్ పాయింట్స్ ఆయన బయట తీశారు. ఏంటి ఆ లాజిక్ పాయింట్స్ దేని ఆధారంగా అంటే, ఆ కేసులో నమోదు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా, ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు ఏమేం పెట్టారు, ఏంటి టాస్క్ ఫోర్స్ వ్యవహారం కానీ, లేదంటే ఆ కేసులో ఉన్న ఒక ఇద్దరు కానిస్టేబుల్ దాని ఆధారాలకు సంబంధించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఆయన మాటల్లో విందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో వీళ్ళు రాసుకొచ్చినారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు వీడియో క్లిప్పింగ్ లేదంట, వీడియో ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో రాసినారు. మళ్ళీ మధుర ఇద్దరు కానిస్టేబుల్ ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమో రాసిన తెలుసా, 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో. సార్, ఇది ఒక కీలకమైన పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ ఇది. మీరు విన్నారు కదా, 18 నెలలుగా అసలు ఫుటేజే లేదని చెప్పడం. ఇద్దరు కానిస్టేబుల్ కూడా వాళ్ళు ఏదో ముసుగులు వేసుకుని వచ్చారంట, సడన్ గా వెళ్ళి లొంగిపోయారంట కదా, డైరెక్ట్ గా అయితే వాళ్ళని కూడా చూపించలేదు అనుకుంటా. ఇక్కడ ఆధారాలు లేకుండా చేశారా, లేదంటే ఆధారాలు లేవని కేసు కంప్లీట్ గా పక్కదారి పట్టిస్తున్నారా? ఇక్కడ మనం ఎథికల్ అనెథికల్ అనేటటువంటి పాయింట్ నుంచి పక్కకు వెళ్ళిపోయింది కేసు అంతా కూడా. దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, అతను 12 ఏళ్ల నుంచి నేరాలు చేశాడంట అలాంటి ఒక సినిమా ఎగ్జిబిట్ చేస్తున్నారు. 12 ఏళ్ళ నుండి అతను నేరాలు చేశాడు అనుకుందాం. సాయికృష్ణ అనేవాడు, నువ్వు గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఏం చేసావు ఇంతకుముందు? మరి 25 కేసుల్లో 23 కేసులు కొట్టివేయబడ్డాయి అంటే ఫాల్స్ కేసెస్ లేదా పెట్టి కేసెస్. ఆ లెక్కన చింతమనేని ప్రభాకర్ మీద 90 కేసులు ఉన్నాయి, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి లెక్క ఉండదు, ఒక్కొక్క నాయకుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ జీవిత చరిత్ర ఇట్లా చెప్తున్నారా, ఈయన చిన్నతనము నుండి నేరములు చేసిన వాడు ఇది. ఇప్పుడు వాడిని ఎవడు వెనకేసుకు రావాల్సిన పని లేదు. అయితే ఇక్కడ 2 కోణాలు. ఒకటి, మనం గట్టిగా కొట్టాం అనుకోకుండా తగలరాని చోట దెబ్బ తగిలింది, లాకప్ డెత్ జరిగింది. దెన్ అది మా తప్పేం లేదమ్మా, గబక్కన గోడకు తగిలాడు అని చెప్పి ఆ బాడీ ఇచ్చిన ఆ తల్లి ఆ పరిహారం తీసుకుని వదిలేసి ఉండేది. పెద్ద లెక్క కాదు. ఎందుకంటే అతని పట్ల అపారమైన ప్రేమ చూపెడుతోంది. సేమ్ టైం అతని గురించి ఎక్కువ పోరాటం లేదు ఆమెది. మొదట పోరాడింది కాదు, ఆమె కంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఎక్కువ కనిపిస్తుంది వాళ్ళ ప్రెస్ మీట్ లో కూడా. మొదట్లో ఆవిడ పోరాడిన తీరు చూసినప్పుడు ఆవిడెంతో అల్లారు ముద్దుగా పెరిగాడు, అందువల్ల ఏమన్నా దారి తప్పినోడేమో అనుకున్నాం. కానీ ఎంతసేపటికి నా బూడిది ఇచ్చేయండి అంటున్నప్పుడు అదొక సెటిల్మెంట్గానే కనబడుతోంది తప్ప నిజమైనటువంటి కాన్సెప్ట్ కనబట్టలేదు. న్యాయం జరిగిందని చెప్పడం, ఆ తర్వాత తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగటం, మళ్ళీ మనం మాట్లాడాక అప్పుడు వెళ్ళారు హైకోర్టుకి. బాగానే ఉంది. ఇక్కడ ఈ కేసులో జరుగుతున్నది ఏంటంటే, లాకప్ డెత్ అన్నటువంటి కాన్సెప్ట్ వర్క్ అయితే పొరపాటు జరిగిందనొచ్చు, ఆ పైన సస్పెండ్ చేయొచ్చు, ఆ తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోతారు. పెద్ద ఇష్యూ కాదు. క్రిమినల్ ఆస్పెక్ట్లో చూడక్కర్లేదు. ఇక్కడ జగన్ చెప్పినా, తటస్థులు ఎవరు చెప్పినా సమాజంలో ఒక భయానకమైన అంశం. ఇందులో ప్రభుత్వం పాజిటివ్గా ఎంత కవర్ చేద్దామన్నా స్వయంగా చంద్రబాబు గారే పిలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటేనే లోపం అర్థమైంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది వాడు దుర్మార్గుడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వాడు అదేదో రీల్స్ కూడా చేస్తుంటారు కదా, గొడ్డలు పట్టుకున్నారు. అట్లాంటి దారే నువ్వు గొడ్డలు పట్టుకుని మా మీదకి దాడికి వచ్చినట్టు నటించరా, మేము ఆ తర్వాత చేస్తామని లేపేయచ్చు శుభ్రంగా. అప్పుడు సీసీ కెమెరాలు సాక్షిగానే వాడు వీళ్ళని కొట్టబోతున్నట్టు, చంపబోతున్నట్టు, వీళ్ళు గాల్చినట్టు చూపెడితే కోర్టు కూడా ఏమంత ఆ కాన్సెప్ట్లో. అట్లా చేయలేదు అంటే వాడిని ఏదో వీళ్ళు కావాలని చంపినటువంటి కాన్సెప్ట్ కాదు. మూడవది వచ్చేటప్పటికి ఎన్కౌంటర్ చేయొచ్చు. ఒకవేళ అంత దారుణమైన క్రిమినల్ అయితే మన వాళ్ళకు ఉన్నటువంటి సహజసిద్ధమైన లక్షణం ఉంది కదా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్, అతని గురించి ఒక నెల రోజుల పాటు విపరీతంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నా పాపం ఆయనకు కూడా తెలుసో తెలియదో మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఆయన చరిత్ర చాలా రాసుకొచ్చారు. కొడాల నాని చరిత్ర చాలా రాసుకొస్తారు. ఎన్టీ రామారావు చరిత్ర చాలా రాసుకొస్తారు. వీళ్ళు ఎవరినన్నా నాశనం చేయాలనుకున్నప్పుడు వాడికి కూడా తెలియనటువంటి విషయాలు వీళ్ళు తయారు చేస్తారు. ఆ తయారు చేసిన దాన్ని ఒక చక్కగా ఎండమూరి వీరేంద్రనాథ్, మధుబాబు, కొప్పిశెట్టి, పానుగంటి వీళ్ళందరూ మిక్స్ చేసి ఉంటారు వీళ్ళ దగ్గర. ఒక చక్కటి థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్ ఇలా అంటే బాగా చదవదగ్గ వ్యూహాత్మకమైనటువంటి ఎవరు త్రివిక్రము, ఆ తర్వాత అతని పేరు ఏంటది మన రాజమౌళి, వీళ్ళందరినీ కూడా మిక్స్ చేసి ఒక చక్కటి స్టోరీ తయారు చేస్తారు. ఈ స్టోరీ స్క్రీన్ ప్లే ఎట్లుంటుందంటే మనలో భావోద్వేగం విపరీతంగా మనకెవరికో తెలియదు, కానీ మనం ఈ రాసినోడిని నమ్ముతున్నాం. ఈ రాసినోడు వాడిని దుర్మార్గుడు రాక్షసుడిగా చూపెట్టాడు కాబట్టి మనం నమ్మేస్తాం. అదొక టైప్ ఆఫ్ హిప్నటిజం అనమాట. ఇది ఓ రకంగా చెప్పాలంటే వార్తా రాక్షసత్వం. వార్తల ద్వారా ఎదుటి వాళ్ళని రాక్షసులుగా చూపించే బ్రహ్మ రాక్షసుల తరం వీళ్ళది. ఈ తరం ద్వారా వాడిని పాపం చూపించి ఒక నెల రోజులు ఆ తర్వాత వీడిని కాల్చినట్టు చూపెట్టేస్తే అప్పుడు రాక్షసుని చంపినటువంటి దేవుడి కిందన సిఐ కూడా కనబడేవాడు. అయితే ఇక్కడ ఏమైపోయింది, దొంగలుగా మారారు వీళ్ళు. ఎలా, మనిషి చచ్చిపోవడం ఒక ఎత్తు, చచ్చిపోయిన తర్వాత శవాన్ని మాయించేయడం ఒక ఎత్తు, శవాన్ని బూడిద చేయడం ఇంకొక ఎత్తు, బూడిద కూడా దొరకకుండా చేయడం ఇంకొక ఎత్తు, చచ్చిపోయిన డేట్ కూడా తెలియకుండా చూడడం ఇంకొక ఎత్తు, దీంట్లో ఒకరికి మధ్యన కోఆర్డినేషన్ లేదన్నట్టు నటించడం ఇంకొక ఎత్తు. ఆ తప్పులని కవర్ చేయడానికి మరీ విచిత్రంగా సెల్ ఫోన్లను తీసుకెళ్లి నాగపూర్లో అమ్మేశారట. అది మరీ విచిత్రం. సెల్ ఫోన్లను తీసుకెళ్లి నాగపూర్లో అమ్మేశారట. ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజులు 18 నెలలది తీసేశారట. బ్యాకప్ ఫుటేజ్ను కూడా ఇప్పటికీ స్టోర్ చేసినట్టు డీజీపీ చెప్పట్లేదు. ఇదంతా చూస్తుంటే ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకొక తప్పు, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి 100 అబద్ధాలు చెప్పడం ఎట్లయితే ఉందో ఒక తప్పుని కవర్ చేయడానికి 100 తప్పులు వ్యవస్థ చేస్తుంది. అంటే దీనివల్ల అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి సార్ జనాలు. అసలు ఇప్పుడు నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోక కదా నాగపూరిలో అమ్మేసుకోవడం ఏంటి మొబైల్స్, చాలా విచిత్రం. కాకపోతే బేసిక్గా ఒకటి కేసుని వీళ్ళు ఏం లెక్కేశారంటే న్యాయ వ్యవస్థతో మనకి పెద్ద ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీకి అడిగితే అది వాయిదాలు వేస్తూ వచ్చిందో, ఇప్పుడు శవం ఎదురుగుండా ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయడం వేరు, లేదా ప్రాథమిక దశలో ఎంక్వైరీ చేయడం వేరు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగగానే సుమోటోగా తీసుకోవచ్చుగా. ఇప్పుడు జగన్ కేసు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఎవరో నన్ను కొట్టారని వచ్చారు కోర్టుకి. ఇవాళ ఎంతమందిని కొడుతున్నారు, ఎవరో తప్పుడు కేసు పెట్టారని వచ్చారు కోర్టుకి. దాని మీద ఇవాళ ఎన్ని వందల తప్పుడు కేసులు పెడుతున్నారు. అప్పుడు ఏమైంది, వెంటనే కోర్టు జోక్యం చేసేసుకుని ఆయన ఎవరో న్యాయమూర్తి గారు అయితే అసలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. అప్పుడే కదా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నువ్వేమన్నా రెఫర్ అనుకుంటున్నావు ఏంటని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఆ వ్యాఖ్యలన్నిటిని తీసేసింది. ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు, అసలు రాష్ట్రపతి పాలన జడ్జి గారు పెట్టడానికి రెడీ అయిపోయారు. అంత జరిగింది. అలాంటిది ఇవాళ ఇంత పెద్ద ఇన్సిడెంట్లో సుమోటోగా తీసుకోవచ్చు కోర్టు. తీసుకుని ఇమ్మీడియట్గా దాంట్లో ఏందయ్యా ఒక శవం ఏంటి, తగలబెట్టడం ఏంటి, మాయం చేయడం ఏంటి, బూడిద లేకుండా చేయడం ఏంటి, ఇదేంటి అనేది ఫస్ట్ ఆవిడ హెబియస్ కార్పస్ వేసిన టైంలో చేయాలి. అప్పుడు చెయ్యాల కోర్టు. తర్వాత ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ వేస్తే అది వాయిదాలు పడుతుంది, ఎడశ్రవణ వాదించినట్టు. రెండవది ఇప్పుడు వాళ్ళు అమ్మేస్తే ఇది వాయిదా పడుతుంది. ఇవన్నీ అయిపోయాక నువ్వు ఎంక్వైరీ చేసి ఎవరికి కావాలి, సుగాలి ప్రీతి కేసు లాగా ఉంటుంది. అంతే కదా. అప్పుడు సిబిఐ వచ్చి ఏం చేయాలి, మీరు ఏమన్నారంటే మేము ఎట్లా అన్నాం, పైన నడుస్తుంది. ఇప్పుడు ఇందులో ఒకటే ఏంటంటే ఇప్పటికే మన కళ్ళ ఎదురుగుండానే సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది, మన కళ్ళ ఎదురుగుండానే బూడిద మాయమైపోయింది, మన కళ్ళ ఎదురుగుండానే అసలు ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దీంట్లో టాస్క్ ఫోర్స్ వెళ్ళారు. ఏది టాస్క్ ఫోర్స్, ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా ఎంక్వైరీ రోజుకు ఒకటి సాగదీసి మొన్న ఒక 2 కానిస్టేబుల్, ఇవాళ ఇంకొక 2 కానిస్టేబుల్ అట. ఇది కానిస్టేబుల్తో సంబంధించిన వ్యవహారమా? అసలు ఇంకోటి హింసించడానికి వాడిని ఏదో రీజన్ ఉండాలి కదా. ఏం రాబట్టాలనుకున్నారు వాడి దగ్గర సమాచారం, స్టిల్ నౌ ఒక్క మీడియా టచ్ చేయట్లేదు అది. కానీ ఈ స్టేట్మెంట్లో కూడా అంటే ఈ రిపోర్ట్లో కూడా చాలా డేంజరస్గా పెట్టారు రిపోర్ట్ అనేది. ఎందుకంటే 18 రోజులు కెమెరాలు పనిచేయకపోవడం, నెల రోజులకు సంబంధించి ఫుటేజ్ లేకపోవడం నిజంగా ఈయన అన్నట్టే. ఎందుకంటే ఒకసారి జగన్ గారు ఏమన్నారు, ఎవరికి నచ్చినట్టుగా డిలీట్ చేసుకుంటూ కూడా కుదురుతుందా?
మరి ఎందుకు పెట్టడం ఎందుకు? మీ ఇష్టం ఏంటంటే మీరు డిలీట్ చేసుకుంటా ఉన్నప్పుడు మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? పోనీ ఇక్కడ డిలీట్ చేస్తే, పోనీ పోలీస్ స్టేషన్లో ఇక్కడ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? ఒక చోట డిలీట్ చేస్తే రెండో చోట ఎక్కడ ఉండదా? పోలీస్ స్టేషన్ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? వీడియో ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? డీజీపీ ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? పోలీస్ వ్యవస్థను నిజంగా ఎలా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఇది ఎందుకు డేంజరస్ స్టేట్మెంట్ అని అన్నానంటే సార్, లాస్ట్ టైం ఒక పాస్టర్ గారు ఇలాగే రాజమండ్రి దగ్గరలో ఆయన యాక్సిడెంట్తో ఎందుకంటే చనిపోతే హైదరాబాద్ నుంచి ఆయన ఏ వైన్ షాప్కి వెళ్ళారు, విజయవాడలో ఎవరితో మాట్లాడారు, ఈ ఫుటేజ్ అంతా తీశారు లాస్ట్ టైం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రేపొద్దున నిజంగా ఇప్పుడు జగన్ గారు అన్నట్టు కూడా ఈ 18 రోజులు ఏదైనా జరిగి ఉంటే మేబీ, ఎందుకంటే అది ఇప్పుడు తెలియదు, తర్వాత ఎప్పుడో తెలుస్తుంది, ఒక మర్డర్ జరిగినా లేదంటే ఒక యాక్సిడెంట్ జరిగినా ఇంకొక ఏదైనా జరిగి ఉంటే ఇప్పుడు ఇది ఆధారం అవ్వదా? ఫుటేజే లేదు, అది ఆ కేసులో పలానా కేసులో ఛార్జ్ షీట్లోనే పెట్టారు ఫుటేజే లేదని, ఇంకెలా తీస్తారు? ఇది ఫేక్ ఫుటేజ్ అని అవతలకి వెళ్తే ఎంత భయంకరమైన, లేదంటే ఎంత అందులోకి విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇది. నిజంగా అదే కరెక్ట్ అయితే చెప్పా మీకు, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది న్యాయ వ్యవస్థ మీద, మన జోలికి రాదని. ఎందుకంటే అక్రమ అరెస్టులు జరుగుతుంటే న్యాయ వ్యవస్థ పట్టించుకోవట్లేదు, అప్పుడప్పుడు మందలించి వదిలిపెట్టేస్తుంది. తప్పుడు కేసులు 100 కొద్ది పెడుతుంటే ఏంటి ఇదని నేను నా కొడాల నాని కేసులో మాట్లాడినటువంటిది ఎన్నాళ్ళ తర్వాత వచ్చింది అది. సోషల్ మీడియాలో పోస్టుల మీద కేసులు పెట్టద్దు అని చెప్పి 1,00,000 సార్లు చెప్తుంటే కూడా కేసులు పెట్టి అరెస్టులు చేస్తేస్తున్నారు వీళ్ళు. ఏం పట్టించుకోవట్లేదు న్యాయ వ్యవస్థ. అదే ఇదివరకు అయితే పిలిచి ఒక్కొక్కళ్ళకి వాయించి వదిలిపెట్టారు, దారుణమైనటువంటి పోలీస్ అధికారులను నుంచోబెట్టారు, చదివించారు, గుర్తుండే. అప్పుడు చిన్న పిల్లల్ని చూసినట్టు చూశారు పోలీసులు, ఎంత ఇదే ఏంటి మీకు అహంకారం అని చెప్పి. ఇవాళ చూస్తే చాలా క్యాజువల్గా కేటగారికల్గా తప్పు చేస్తున్నారు వీళ్ళు, ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళకి ఒక ధైర్యం వచ్చింది, న్యాయ వ్యవస్థ మనల్ని ఏం చేయదు. ఇప్పుడు దీంట్లో ఏంటి, ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది, ప్రభుత్వం ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినందుకు ఒక కానిస్టేబుల్ని అరెస్ట్ చేసాం, సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి చేసినందుకు ఆ సదరు వ్యక్తికి నోటీస్ ఇచ్చాం, ఇవే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టి అది న్యాయ వ్యవస్థ చూసేలా చేస్తారు. తద్వారా సమాజంలో వీళ్ళే కామెంట్లు, అంటే వీళ్ళు ఎట్లా ఉందంటే ఆల్రౌండ్ ప్లే చేస్తున్నారు. వీళ్ళే సోషల్ మీడియాలో వాడి గురించి పెడతారు, వీళ్ళే వాడి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని కామెంట్లు పెడతారు, వీళ్ళే ఇది న్యాయ వ్యవస్థ కూడా ఇట్లాంటి వాటిలో జోక్యం చేసుకోకూడదని కూడా పోస్టులు పెడతారు. ఇదివరకు న్యాయ వ్యవస్థ అనేది ఒక వైట్ పేపర్గా ఉండేది, ఇప్పుడు న్యాయ వ్యవస్థ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి గురవుతుంది. ఇప్పుడు వాళ్ళ చూసినప్పుడు సమాజం అంతా కూడా వాడికి వ్యతిరేకంగానే ఉంది కదా, పోలీసు అధికారికి అనుకూలంగా ఉంది, ఉద్యమాలు చేసినందుకే వీళ్ళు. మరి తర్వాత ఎందుకు ఉద్యమం జరగట్లే? నాగరాజు కోసం ఆమె నిరాదీక్ష ఎందుకు కూర్చోవట్లేదు? ధర్నాలు రాస్తారు ఒకళ్ళు ఎందుకు చేయటం లేదు? ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే గతంలో క్రిమినల్స్ వాళ్ళందరూ మారిపోయారు, గతంలో ఉన్న క్రిమినల్ మారిపోతాడా? అంటే ఏంటి, వాళ్ళని బెదరేసి వాళ్ళ చేత ఉద్యమం చేయించారు. నిజంగా ప్రజలందరికీ ఉంటే కనుక ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి కూర్చోవాలి కదా, ఎందుకని కూర్చోవటం లేదు అంటే అదొక ఆ రోజు ఫ్యాబ్రికేటెడ్. ఇవన్నీ ఏంటి, న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చేసేసి ఈ కేసు యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది ఓపెన్గా ఇది ఒక సైకలాజికల్ వార్ నడుస్తుంది. న్యాయ వ్యవస్థ ఎందుకని ఇంతవరకు జోక్యం చేసుకోలేదంటే అందుకే చేసుకోలేదు. అదే సందర్భంలో ప్రభుత్వమే ఇందులో పాత్రధారి, ప్రభుత్వం చేయించిన హత్య అవుతుంది. కానీ న్యాయ వ్యవస్థ సీరియస్ గా తీసుకుంటే చాలా మంది పెద్దలు ఉన్నత స్థాయి అధికారులతో పాటు కీలక రాజకీయ నాయకులు కూడా ఈ కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది. డీజీపీ నుంచోబెట్టాలి, హోమ్ మినిస్టర్ని కోర్టుకు పిలవాలి. ఎందుకు అంటే ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు డీజీపీ కీలక బాధ్యత అవుతాడు. ఎలాగా, కమాండ్ కంట్రోల్ రూమ్ ఆయన అధీనంలో ఉంటుంది. అవును, అలాగే కమిషనర్ కీలక బాధ్యుడు అవుతాడు, ఆయన కూడా పిలిచి ప్రశ్నించాల్సి ఉంటుంది. ఎందుకని, ప్రతి యాజ్ ఫర్ ప్రొసీజర్ ఏది మన డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ల మీద సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్కి ఆర్డర్లు వేస్తారు. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై అధికారి ఏసీపీ. స్టేషన్లో ఇవాళ ఎవరెవరు ఉన్నారు అన్నటువంటిది రైటర్ రాసి పంపించేస్తాడు పైకి. అది ఏసీపీ కార్యాలయంలో ఉండేటటువంటి ఇన్ఛార్జి
ఏసీపీ ఎదురుగుండా రోజు ఫైల్ పెడతాడు. ఏసీపీ ఈ ఫైల్ పట్టుకుని రోజుకోసారో 2 రోజులకోసారో వాళ్ళు ఎన్ని రోజులకు పెట్టుకున్నారో మనకు తెలియదు. ఇదివరకు అయితే నాకు తెలిసి రోజు ఉండేది అట్లాంటిది రివ్యూ మీటింగ్, నేను పనిచేసిన రోజులు. ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు. సిపి దగ్గరికి వెళ్తారు. అప్పట్లో ఫోన్ కాన్ఫరెన్స్ జరిగేది, వీక్లీ వన్స్ మీటింగ్ పెట్టేవాళ్ళు సిపి, నేను ఫీల్డ్లో ఉన్న రోజులు. ఇప్పుడు పోనీ 1 వీక్ అనుకుందాం. 1 వీక్ అయినప్పుడు ఈ వీక్లో వీడిని తెచ్చాం, వీడిని అఫీషియల్గా చూపించాం, వీడిని బయట బాదుతున్నాం, ఇవి లిస్ట్ అయితే సిపికి ఇవ్వాలి కదా. ఆ తర్వాత వాడు చచ్చిపోయాడన్న విషయాన్ని ఖచ్చితంగా సిఐ ఏసీపీకి చెప్పి తీరాలి, ఏసీపీ సిపికి చెప్పి తీరాలి. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇందులో పాత్రదారులు కాకపోతే కనుక శవాన్ని తగలబెట్టే ధైర్యం చేయలేడు సిఐ. వాళ్ళు కూడా తగలపెట్టి బూడిద కూడా లేకుండా చూడటానికి అందులో బస్టాండ్లో పడేసి బస్టాండ్లో ఉన్నటువంటి శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి బస్టాండ్ వాళ్ళు చెప్పేటట్టు, మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి చెప్పేటట్టు, అంటే వీళ్ళే పడేస్తారు, వీళ్ళే కంప్లైంట్ తీసుకుంటారు, వీళ్ళే తగలబెట్టిస్తారు. అంటే మొత్తం వీళ్ళే పాత్రలను, అవతల పాత్రలు ఎలా నడవాలో నడిపించారు. అదంతా అయిపోయాక సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. మాయం చేశారు అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసిన టెక్నీషియన్ అరెస్ట్ అవ్వాలి. అతనికి ఆర్డర్ వేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఇంకొక కేసు పెట్టాలి. పెట్టారా మరి ఇప్పుడు ఈ విషయంలో? ఇది కాకుండా ఆ ఫుటేజ్, రా ఫుటేజ్ని అక్కడ కూడా మాయం చేశారంటే కమాండ్ కంట్రోల్ అక్కడ ఉన్న ఉన్నతాధికారులు, దాని మొత్తానికి హెడ్ ఎవరు ఉంటారు? అసలు జూన్ నెలలో కంట్రోల్ రూమ్ లో ఉన్న ప్రతి అధికారి కోర్టులో నుంచోవాల్సి వస్తుంది. కమిషనర్ దగ్గర నుంచి డీజీపీని ఫస్ట్ పిలిచి నుంచోబెట్టాలి. నీ చేతిలో ఉంది అసలు అంటే నెల రోజులు నిజంగా సీసీ కెమెరాలు పని చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు అసలు కంట్రోల్ రూమ్ లో నెల రోజులు కూర్చొని? అంటే పని చెయ్యలేదు అంటారు, ఫుటేజ్ లేదు. అవును, పని చెయ్యకపోతే గనక అది కూడా నోట్ చేయాలని హైకోర్టు కూడా మార్గదర్శనం. రీసెంట్ గా కొన్ని కేసుల్లో కోర్టులో అదే పోలీస్ స్టేషన్లది ఇక్కడ మన హైకోర్టే అడిగింది, సీసీటీవీ ఫుటేజ్ మస్ట్గా 4 చోట్ల ఉండాలి. ఎంట్రన్స్ దగ్గర ఉండాలా, రిసెప్షన్ దగ్గర ఉండాలా, లోపల లాకప్ వైపు ఉండాలి, అలాగే ఆ అధికారి పనిచేసే చోట ఉండాలని రాసుంది. అక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఉండాలన్నట్టు. పోలీస్ స్టేషన్ చుట్టూతా కూడా ఉండాలి, అంటే వెనకాల ఎక్కడైనా దాచి కొట్టచ్చు. అందుకే కదా కొన్ని చోట్ల తీసుకెళ్లి వేరే రూములు తీసుకుని. నిజంగా లాకప్ డెత్ జరిగి ఉంటే ఒక అధికారినో లేదంటే ఒక సిఐనో ఒక ఎస్ఐనో లేదంటే ఒక 2 కానిస్టేబుల్ వీళ్ళని కాపాడడం కోసం మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఇదంతా చెప్తుందా? దాని ఆధారంగా ఛార్జ్ షీట్లు ఇవన్నీ పొందుపరిచారా? ఈ కేసు చూస్తే నాకు లాకప్ డెత్ అనిపించట్లేదు. లాకప్ డెత్ అయ్యి ఉంటే కనుక పై అధికారులు అతనితో మాట్లాడేసేసి నువ్వు తొందరపడ్డావు, సస్పెండ్ చేస్తున్నావు, 4 రోజులు పోతే వచ్చేద్దు కానీ పొమ్మని చెప్తారు బేసిక్గా, అందులో ఇది క్రిమినలే కాబట్టి అని. కానీ ఇది లాకప్ డెత్ కాదు. మరి ఇంకేంటి? ఇంకా అతని నుంచి ఏదో రాబట్టడం కోసం ప్రయత్నించడంలో జరిగిన మర్డరే. అంటే మర్డర్ జరిగితే ఎన్కౌంటర్ కింద చూపించవచ్చు కదా. అదే అంటే గాయపడినప్పుడు చూపెడితే గనక పోస్ట్ మార్టంలో గాయాలన్నీ కనబడతాయి. అందుకని ఆ గాయాలు చికిత్స చేయించాక చేద్దాం అనుకుని ఉంటారు. చికిత్సకి అవ్వలేదు, ఏకంగా కిడ్నీలే పని చేయనంతగా కొట్టారంటే మామూలు రౌడీలు కొడతారు, నాకు తెలుసు మా రౌడీలు కొట్టేది ఎట్టుండదు, దొంగలు కొట్టేది ఎట్టుండదు. కానీ ఏదో సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. అది సిఐ పర్సనల్ ఇష్యూ అయి ఉండదు. ఖచ్చితంగా ఇందులో పెద్దవాళ్ళు ఎవరో ఆదేశించి ఉండాలి ఏదో సమాచారం రాబట్టమని. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ తర్వాత ఇతర వీళ్ళకి అప్పచెప్పారు. కేసు ఇక్కడిది కాదు, కేసు ఎక్కడిది జగ్గేపేటది, అంటే ఆ కేసులో కూడా కాదు. కాబట్టి ఈ ప్రచారంలో ఉన్నటువంటిది అయితే ఒకటి ఏదో 25 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారం, డాక్యుమెంట్స్ అంటున్నారు. మేబీ ఆ డాక్యుమెంట్లు ఇతను దాచేస్తే అవి రప్పించడం కోసం ఏదో, లేదా ఇతను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏ కేసులోనో ఇరికించాలనుకుంటే వీళ్ళే రాసే సంతకం పెట్టిస్తారు కదా. ఏకంగా పేరేంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గర్భంతోనే రాయించుకుని సంతకాలు పెట్టించిన వాళ్ళు, రాజకేశ్వర రెడ్డి వాళ్ళు అనుచరులతోనే సంతకాలు పెట్టించిన వాళ్ళు, వీడితో సంతకం పెట్టించడం ఏం మాట. కానీ సంతకం పెట్టించే వ్యవహారం కాదు, ఇరికిచ్చే వ్యవహారం కాదు. సంథింగ్ ఏదో రాబట్టే ప్రయత్నంలో హింసించారు. ఆ హింస శృతి మించింది. చంపాలన్నటువంటి ఉద్దేశం దాకా కొట్టారు వీళ్ళు. చావాలి అని కోరుకోలేదు అనుకోవడం తప్పు. మామూలుగా నేనైతే అట్లాగే అనుకునేవాడిని ముందు. కానీ తగలబెట్టారు అన్నప్పుడు డౌట్ వచ్చింది. అంటే వీడు అసలు ఉండకూడదని కోరుకున్నారు. అలా కోరుకోవడం వెనకాల ఏదో రీజన్ ఉంది. అంటే బతుకుంటే ఎప్పటికైనా నోరు చెప్తాడేమో, అట్లాగైతేనే ఇలా జరుగుతుంది. లేకపోతే కొడతే గబక్కనేదో తగలరాని చోట తగిలితే చచ్చిపోవడం వేరు. కానీ ఇక్కడ సంథింగ్ ఏదో కనబడుతుంది. ఏ కేసులో అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు అనేది కుటుంబ సభ్యులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఉండరా?
ఈ రోజు వరకు ఇవ్వకుండా బయటికి మీడియాకే ఆమె- చెప్పకపోతుంటే మీడియా అంటే ఇవ్వకుండానే తెలియకుండానే ఆమె ఎలా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది తల్లి. తీసుకువెళ్లారని ఉన్నది ఉమ్, ఆమె వాళ్ళ ఎదురుగుండా, అవును. కాబట్టి ఏబిఎస్ కార్పస్ వేసింది. ఉమ్, కానీ అంటే పలానా కేసు ఏంటనేది కేసులో- నోటీస్ ఇవ్వాలి. అవును. ఎవరికి ఇవ్వాలి? ఉమ్, ఎవరు తీసుకున్నారు? మార్కాపురంలో అరెస్ట్ చేశారు, మార్కాపురంలో వాళ్ళ బంధువులకి ఇచ్చారా? ఉమ్. అది లేదు. అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ అంటే మామూలుగా అయితే పలానా దొంగతనం కేసా మర్డర్ కేసా దీంట్లో తీసుకెళ్తారని చెప్పాలి కదా. నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి సంతకం పెట్టించుకుని తీసుకెళ్తారు. అందులో వారెంట్ మీద అన్నారు. అవును. ఆ వారెంట్ అన్నప్పుడు వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు సంతకం పెట్టించుకుంటారు. ఉమ్, ఈవెన్ నేరుగా కోర్టులో సబ్మిట్ చేయాలి. ఉమ్, కోర్టుకు కూడా సబ్మిట్ చేయలేదుగా. అవును. కోర్టు వారెంట్ మీద అన్నారు ఇది. ఉమ్, ఇంకోటి మొదట్లో జరిగిన ప్రచారం ఏంటి, ఫోక్సో కేసు అన్నారు జనాలు మోసం చేయడానికి. ఫోక్సో కేసు లేదని వాళ్ళ మరదలే చెప్పింది. నా గురించి మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోయాం, ఆ సందర్భంలో ఫోక్సో కేసు పెట్టారు, ఆ తర్వాతన ఆ కేసు కొట్టేశారు. అదే కాంప్రమైజ్ అయింది అక్కడ ఉమ్. లోక్ అదాలత్. అంటే పోలీసులు కానీ లేదంటే కొంతమంది ఉన్నతాధికారులు ఈ కేసు వెనకాల ఎవరైతే ఉండుంటారో వాళ్ళు ఊహించుండ్రా ఇంత దాకా వెళ్తుంది, ఏదో మర్డర్ కాదు, ఏదో చనిపోయాడు కాల్చి బుడి చేసి అయిపోయింది ఇంక అంతటా అయిపోద్దని అనుకునే చేశారా? లేదు లేదు, పోలీసు అధికారులు అందరికీ తెలుసు, ఇప్పుడు జరగబోతున్న రిఫ్లెక్షన్ కూడా తెలుసు. అందుకని దీన్ని నాగరాజుకు పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తగలబెట్టమని వాళ్ళు చెప్పారు అంటే బయటకు వస్తుందని భయపడ్డారు. ఉమ్, ఇదేమవుతుందంటే శవం లేదు, బూడిద లేదు, అరెస్ట్ ఏమో మర్డర్ కేసులో చేశారు. సాధారణంగా ఇట్లాంటిది ఏంటి, ఏబిఎస్ కార్పస్ చేసినప్పుడు అని మేము పంపించేసామండి అని సీసీటీవీ ఫుటేజ్ ఆడి బయటికి వెళ్ళిన రోజు వరకు ఇవ్వాలి. బయటికి వెళ్ళింది లేదు అక్కడ సీసీటీవీ ఫుటేజ్. ఓవరాల్గా ఇదంతా ఫ్రేమ్ అవుతామని తెలుసు. మొత్తం అందరినీ ఇరికించకుండా నాగరాజు వరకే కన్ఫైన్ అవుతాడులే, నాగరాజు మనందరినీ సేవ్ చేస్తాడులే అని ఉన్నతాధికారులు కూడా ప్రిపేర్ అయ్యారు. కోర్టు కూడా డౌట్ రాదా సార్? ఛార్జ్ షీట్ లో వీళ్ళు పొందుపరిచిన అంశాలు సీసీ కెమెరాలు ఇన్ని రోజులు పనిచేయట్లేదు, ఇన్ని రోజులు ఫుటేజ్ పోయింది, అంటే నెల రోజులు పోయింది దాదాపు కంటే. న్యాయమూర్తులు తెలియనంత అమాయకులు కాదు, మరి ఎందుకు హెజిటేట్ చేస్తున్నారో మనకు తెలియదు. మామూలుగా న్యాయమూర్తులు అదేమంటారు, ఆవులు ఎంచకుండానే పేగులు లెక్కేయగలిగిన వాళ్ళు మన వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్. అందులో పోలీసుల వ్యవహారాల్లో చాలా బాగా తెలిసినటువంటి వాళ్ళు. పోనీ గతంలో ఇట్లాంటి కేసుల మీద మాట్లాడలేదా? ఎన్నో కేసుల మీద కోర్టులు ఆర్డర్లు వేసినాయి కదా. ప్లస్ దేశవ్యాప్తంగా వీళ్ళకు ఉన్నటువంటి విచక్షణాధికారాలు, విశేష అధికారాలు తెలిసిన వాళ్ళే. కాకపోతే ఇందులో ఎందుకనినో మరి దాన్ని ఏమంటారు, కొంత లేజర్ ఇస్తున్నారు. మేబీ వీళ్ళంతట వీళ్ళుగా బయటపడతారేమో అని చూస్తున్నారేమో. ఒకవేళ అలా బయటపడనప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారేమో, చెప్పలేం. కానీ పబ్లిక్ లో కూడా సార్ ఇటువంటి ఓకే అతను క్రిమినల్ అవ్వచ్చు, అతని మీద కేసులు ఉండొచ్చు, ఇవన్నీ పక్కన పెడితే అతను అంతా కూడా నేరగాడని అనుకుందాం. ఇన్ని ఇట్లా అబద్ధాలు అనుకోవచ్చు, లేదంటే నమ్మలేని కొన్ని అంశాలను పొందుపరచడం ప్రజల్లో కూడా పోలీస్ వ్యవస్థ మీద రేపొద్దున ఒక చులకన భావన రాదా? కేసులు ఇలాగే ఉంటాయేమో, దాన్ని మాఫీ చేయడానికి పోలీసులు కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలా చేస్తారేమో అనేది రాదా? అంటే బేసిక్గా ఒకటేంటంటే ఇప్పటిదాకా వీళ్ళు ఒక సైకలాజికల్ మీడియా వార్ క్రియేట్ చేశారు. వీళ్ళు ఎవరిని కొట్టినా, ఎవరి మీద తప్పు కేసు పెట్టినా వాళ్ళని దొంగలుగా, వాళ్ళని గురించి విలన్లుగా ప్రజల ముందున అలవాటు చేశారు. ఇప్పటిదాకా జనం అది నమ్ముతా వచ్చారు. ఇప్పటిదాకా వచ్చిన ఒక ట్రెండ్, రివర్స్ ట్రెండ్కి ఇది ఆరంభం. ఇది ఆరంభం. ఇక పైన నిజమైన క్రిమినల్ అరెస్ట్ చేసినా సరే పోలీసులు నమ్మరు. ఇదే పోలీసులు నమ్మకం కోల్పోతారు. అది వీళ్ళకి తెలుసు. కానీ ఇందులో మాత్రం చాలా పెద్ద ఆలోచన లేకపోతే జరగదు. నేను మొదట్లో అయితే అట్లాగే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారన్నారో అక్కడ నాకు డౌట్ వచ్చింది. ఒక 10 రోజులు అనుకుంటాను, 18 నెలలు అన్నప్పుడు సంథింగ్ చాలా ఇష్యూ ఉంది. ఇంకోటి ఎప్పుడైతే వీళ్ళు సెల్ ఫోన్లని ధ్వంసం చేశారు అన్నారో, ఈ రెండు చూసినప్పుడు చాలా పెద్ద ఇష్యూ ఏదో ఉంది. వీళ్ళు ఆ సెల్ ఫోన్ గనక ఉంటే, అది రికవర్లో ఉంటే గనక దాంట్లో వీళ్ళు మాట్లాడిన వాయిస్లు ఉంటాయి, సరిగ్గా దాన్ని విశ్లేషించి తీయగలిగితే బయటకు వస్తుంది. అది దృష్టిలో పెట్టుకునినే కావాలని వీళ్ళు వాటిని, నేను అనుకోవడం, అమ్మడం కాదు, ఆ మిషన్ ఏదో ఉంటది, ఈ స్క్రాప్ మిషన్, దాంట్లో పగలగొట్టేస్తే ఇక దేనికి పనికి రాదన్నమాట. దాంట్లో తొక్కేసి ఉంటారు వీళ్ళు. మేబీ సిఐ గారికి సంబంధించిన పర్సనల్ ఫోన్ కూడా ఉండొచ్చు, ఏసీపీ గారికి సంబంధించిన నాగపూర్ లో చేయరేది, ఎక్కడో ఇక్కడే చేసేసి వీళ్ళు కావాలని చెప్పి నాగపూర్ వెళ్ళినట్టు అక్కడ చూపించి ఉండొచ్చు. మొత్తం పక్కదారి పట్టించేశారు, ఇంకా పట్టించగలిగాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసే ప్రతి పక్కదోవ ప్రయత్నము ప్రజల్లో కొత్త అనుమానాలకి తావిస్తుంది.
అన్న సంగతి మర్చిపోతున్నారు. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది దీనికి అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళదా? ఆల్రెడీ వెళ్ళింది. ఇక్కడ రెండు రకాల వెర్షన్. ఒకటి ప్రభుత్వం అద్భుతమైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఒక పోలీస్ అధికారి ఒక దుర్మార్గుడిని చంపేస్తే తప్పేంటి, చంపి తగలేస్తే తప్పేంటి, వాడి కోసం ఏళ్ల తరబడి ఉంచాలా అనే వర్గం ఒకటి. రెండవది చంద్రబాబు నాయుడు అద్భుతంగా చేశాడు అన్నటువంటి కోణం వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే, ఇది దుర్మార్గం అనే కోణాన్ని రెండవ కాన్సెప్ట్ పబ్లిక్లోకి వెళ్తుంది. రెండు రకాల వెర్షన్ జనంలోకి వెళ్తుంది. ఏది ఎక్కువ అన్నటువంటి దాన్ని బ్యాలెన్స్ ఏంటనేది కోర్టు చూసి రేపు ఇన్వాల్వ్ అవుతుంది. అది రైట్, చూద్దాం. మొత్తానికి సాయికృష్ణ డెత్ మిస్టరీయే కాదు, దీని వెనకాల ఏదో పెద్దలకు సంబంధించి కీలక రహస్యాలు కూడా ఉంటాయా? అందుకే ఇప్పుడు ఏకంగా సీసీటీవీ ఫుటేజ్లే లేవు, చాలా రోజుల నుంచి వీడియోలు కూడా మాయమైపోయినాయి, సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు, అది కూడా విజయవాడ లాంటి సిటీలో పనిచేయట్లేదు. అంటే నిజంగా అది భవిష్యత్తులో ఏం జరగబోతుంది? నిజంగా ఆయన అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, ఈ జూన్లో జరిగిన నేరాలు ఘోరాలు వీటన్నిటికి కూడా ఇంకా ఆధారాలు ఉండవా రేపొద్దున్న ఏదైనా పెద్దవి జరిగితే? చూద్దాం ఏం జరగబోతుంది.